జిల్లా చేగుంట మండలం హెడ్ క్వార్టర్స్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొలుపుల రామస్వామి మాదిగ గారి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 30 ఏళ్ల పోరాట ఫలితమే ఏబీసీగా అమలుపరచుకోవడం జరిగిందని, దానికి మందకృష్ణ మాదిగ అన్న గారికి కృతజ్ఞతగా పాలాభిషేకం జరపడం జరిగిందని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఈ రోజు ఏబీసీగా 3 గ్రూపులుగా ప్రభుత్వం అమలు చేయడం చాలా సంతోషం. ఇది కేవలం మందకృష్ణ మాదిగ అన్న గారి వల్లనే సాధ్యమైందని, ఈ యొక్క క్రెడిట్ మాదిగ అమరవీరులకు అంకితం ఇస్తున్నామని, అమరవీరులకు ముఖ్యంగా కొలుపుల రామస్వామి మండల అధ్యక్షుడిగా ఎంతో కృషి చేసినందుకు ఎంఆర్పీఎస్ మండల కమిటీ నాయకులు నేల రాములు శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు కొలుపుల రామస్వామి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బక్క సాయిబాబా, మండల కోశాధికారి, మండల సలహాదారులు, మండల ఉపాధ్యక్షులు నేల రాములు, మండల శంకర్, రాష్ట్ర నాయకులు మద్దూరు కృష్ణ, జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు మురళీ మాదిగ, గణేష్, పూర్యం, ఆగము, లక్ష్మీనారాయణ, తోట సురేష్, గణేష్, వరిగంటి నరేష్, చిట్టాపురం సంజు, యాపల నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది. పోరాటం అల్పెరగకుండా ముక్కవని దీక్షతో పోరాటం చేసి ఆయన పోరాట ఫలితమే ఈనాడు ఏబీసీ వర్గీకరణ ఏబీసీగా మనం అమలు చేసుకోవడం జరిగింది. మరి ఆయన వల్లనే అమలైంది. కాబట్టి ఈరోజు మందకృష్ణ మాదిగ అన్న గారికి చేగుంట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అమరవీరులకు అంకితం ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డలు కూడా మందకృష్ణ మాదిగ అన్న గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన జీవితాల్లో వెలుగునిచ్చిన సూర్యుడు. కాబట్టి నిత్యం కూడా ఆయన వెన్నుదన్నుగా ఉండి మరి మాకు కూడా అండదండలుగా ఉండి మమ్మల్ని నడిపించడానికి మరో అంబేద్కర్గా మరి మందకృష్ణ మాదిగ గారు వచ్చారు. అందుకే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి మరో అంబేద్కర్గా మందకృష్ణ మాదిగ గారు వచ్చారు. కాబట్టి ఆయనకు వేల రుణపడి ఉంటాం. ఆయనను ఎప్పుడు కూడా ఆయన మేలును మేము మర్చిపోము. రేపటి భవిష్యత్ తరాలకు కూడా మంచి బాట వేసిండు. కాబట్టి రేపు ఫలాలు రిజర్వేషన్ ఫలాలనే ఒక బియ్యం గింజలక వాళ్ళ మీద మందకృష్ణ పేరు రాయబడి ఉంటుంది. కాబట్టి మందకృష్ణ క్రెడిట్ ఎక్కడికి పోదు. మందకృష్ణ అన్న వల్లనే ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ గవర్నమెంట్ మరి ఆ రోజు సుప్రీంకోర్టులో తీర్పు రావడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట ఇవ్వడం, అదే రకంగా రేవంత్ రెడ్డి కొంచెం మాకు డిఎస్సి నోటిఫికేషన్ అమలు చేయకుండా ఇవ్వడం, దానివల్ల మేము కొంత నష్టపోయినాం. అయినా మళ్ళా దాన్ని వెంటనే మందకృష్ణ అన్న ఫిబ్రవరి 7వ తారీఖున లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి మాదిగ బిడ్డలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకొని మరి మేఘాల మీద 7వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఉండాల్సింది 4వ తారీఖు పెట్టుకొని దాన్ని అసెంబ్లీలో ఆమోదించడం, కేబినెట్ ఆమోదించడం, దాన్ని అదేవిధంగా 9% రిజర్వేషన్ ఇస్తామంటే కొంచెం మేము నీరసనగా చేసి 11% రావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాకైతే ఈరోజు అసెంబ్లీలో నిన్న అమలు చేసి మాకు మాదిగ బిడ్డల జీవితాల్లో వెలుగునివ్వమంటే సూర్యుడు మన ఏది రెప్పపాటు సాటున ఉన్న ఒక మేఘాల సాటున ఉన్న సూర్యుడు వెలుగులోకి వచ్చినట్టుగా మందకృష్ణ ఒక ఉద్యమ ఫలితంగానే ఈరోజు మాకు ఈ ఏబీసీ 3 గ్రూపులుగా మాకు అమలు చేయడానికి ప్రభుత్వం మెడల్ వంచి అమలు చేయడానికి మందకృష్ణ గారు ఎంతో పోరాటం చేసి ఈరోజు మాకు అమలు చేయడం జరిగింది. కాబట్టి వేళలో ఆయనకు రుణపడి ఉంటాం, ఎప్పుడు మర్చిపోమని. జై మందకృష్ణ, జై మందకృష్ణ, ఎంఆర్పీఎస్.